హాయ్ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనికా అరవింద్. మేము ఈరోజు హైదరాబాద్ లో ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్ కి మా చిన్నోడిని తీసుకొచ్చినాం. అంటే చిన్నోడికి అన్ని యానిమల్స్ చూపించి వాడి రియాక్షన్ ఎట్లుంటుందో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం ఈ వీడియోలో. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. పెద్ద టాటాయిస్ మను అట్లా పట్టుకో. పెద్ద టాటాయిస్ మను. టాటాయిస్ నీకు ఇష్టం కదా మను? చూస్తున్నావా? టాటాయిస్ చూస్తున్నావా మను? పోతావా టాటాయిస్ దగ్గరికి? పోతావా? మను మంకీ టాటాయిస్ మను. టాటాయిస్ చూస్తున్నావా? అన్ని టాటాయిస్లు మను. మంకీ మంకీ అక్కడ చూడు, అక్కడ చూడకు. మంకీ 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 చూడు. మంకీ 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 అగ్గు మనం ఒగ్గు చూడు. అమ్మా మనం చూడు. ఒగ్గు ఒగ్గు అన్ని టాటాయిస్ మంకీ ఒగ్గు వస్తుంది వస్తుంది చూడు 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 వస్తుంది వస్తుంది. మను వెళ్తావా? టాటాయిస్ దగ్గరికి వెళ్తావా మను? వెళ్తావా? వెళ్తావా? వీడికి ఇష్టం టాటాయిస్ అంటే. అవును, ఇంట్లో కూడా టాటాయిస్ బొమ్మలతో ఆడతాడు. అందుకని చూసి ఎంత ఎగ్జైట్ అవుతాడు. ఇక్కడికి వచ్చినావా? అంతా సైడ్స్ అంతా చూస్తుండు. అదే కదా. చూడు చూడు. అయ్యా చూడు మను. అగ్గు చూడు మను. మంకీ ఏం చేస్తుంది చూడు. చూస్తున్నావా? చూడు మను. మనం తీసుకెళ్దామా? తీసుకెళ్దామా? తీసుకుందామా? ఇదివరకు ఎప్పుడైనా వచ్చినావా బిందు? ఒక్కసారి వచ్చిన. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు నేను స్కూలే. ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన. అవునా? నేను ఒకసారి వచ్చిన 2017 లో వచ్చిన. నువ్వు అంటే బాగా రీసెంట్. 2017 అంటే ఏమో 7 years అవుతుంది. అంటే కాస్త చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. నాకైతే ఏం గుర్తే లేదు అసలు. అవునా? అసలు ఘోరంగా చేంజ్ అయింది అనుకుంటా అప్పటికిప్పటికి. మంచిగా డెవలప్మెంట్ మంచిగా చేసినట్లు అనిపిస్తుంది. అవునా? నీట్గా అయిందా? నీట్గా చేసిర్రు అంతా. మంచిగా రోడ్లు అయితే కొత్తగా వేసినట్టున్నారులే. అవును. అప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు నాకు వైట్ టైగర్ బాగా గుర్తు. వైట్ టైగర్ని ఫస్ట్ టైం చూసిన నేను. అప్పుడు వచ్చినప్పుడు 2017 లో వచ్చినప్పుడు కూడా ఉండే. మరి ఇప్పుడు ఉందో లేదో చూడాలి. చిన్నానికి చూపించాలి అన్ని. వానికి ఇప్పుడు చూపిస్తే ఏం గుర్తుంటుంది కానీ అలా తీసుకురావాలి.
అది మళ్ళీ తీసుకురావాలి. మనం అప్పుడెప్పుడు వచ్చినామని చెప్పుకుంటున్నాం, వాడు కనీసం అది కూడా గుర్తులేదు వానికి ఇప్పుడు. అవునవును, మనం చెప్పాలి. మనం చెప్పు తప్ప మనకు గుర్తులేదు కదా. అవును. ఏంది కదా చీతాలు కూడా ఉన్నాయా? చీతాలు, టైగర్లు అన్ని ఉన్నాయా? లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే టైగర్ కూడా ఉండే, బెంగాల్ టైగర్. మరి చూడాలి ఇప్పుడు ఉన్నాయో ఏమో. ఇటు సైడ్ ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ ఉన్నాయి కదా అనిమల్స్ అన్ని. వైట్ టైగర్ ఉంది, జాగ్వర్ ఉంది, వైట్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్, ఇండియన్ ఉల్ఫ్, హైనా, స్ట్రైప్డ్ హైనా, జాకల్, ఫాక్స్. అంటే వీడికి పెద్ద పెద్ద అనిమల్స్ చూపిస్తే కాస్త రియాక్ట్ అవుతాడు కదా, అంతనే చూద్దాం ఫస్ట్. అంటే కాస్త అబ్జర్వ్ చేస్తా ఉంటాడు కదా. అదే టైగర్. వైట్ టైగర్, అది వైట్ టైగరా? వైట్ టైగర్ కొంచెం దుమ్ములో కలర్ చేంజ్ అయిపోయింది. కలర్ చేంజ్ అయింది మట్టిలో. వైట్ టైగర్ లెక్క అనిపిస్తలేదు. అటు సైడ్ తిరిగి ఉంది. అది రోజు స్నానం చేస్తా. ఇక్కడ వాటర్ ఉంది కదా. ఈ వాటర్ ఎందుకుంటే అంటే అది బయటికి రాకుండా, స్నానం చేయకుండా కాదు. నైట్ లోపల బోన్ లో పెడతారు. నైట్ ఎవరు పెడతారు బోన్ లో? అక్కడ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ ఉంది కదా. అవును. దాని లోపలికి వాళ్ళు ఫుడ్ పెడితే ఆటోమేటిక్ గా దొరుకుతుంది ఫుడ్ కోసం. అప్పుడు ఆ డోర్ క్లోజ్ చేసేస్తారు. అవునా? నేను ఇంకా వాటికి స్విమ్మింగ్ వస్తుంది కదా, స్నానం చేస్తారు. వాటర్ పెట్టేది ఎందుకంటే ఆ వాటర్ దాటి రావు అవి. స్విమ్మింగ్ వస్తుంది టైగర్స్ కి, కానీ ఇందులోకి జంప్ ఇట్లా లోతు పెడతారు జంప్ చేయకుండా. అవునా? లోతు పెట్టి అసలు చిన్నకని ఎక్కువ నువ్వు అంటే కాదు మరి వాటర్ తాగడానికైనా వస్తాయి కదా అట్లా. వాటర్ తాగడానికి ఇక్కడ వేరే స్పాట్ ఉంటుంది. ఓ మై గాడ్, నేను ఇంక ఈ వాటర్ అంతా వాటికి స్నానానికి వాటికి తాగడానికి పెట్టినాను నేను అనుకుంటున్నా. నాకేం తెలుసు ఆ వాటర్ ఎట్లా పెడితే నేను అవి తాగడానికి స్నానం చేయడానికి ఏమో నేను అనుకుంటున్నా. తాగడానికి స్నానం చేయడానికి కాదు. క్రేజీ. మమ్మీ టైగర్ స్నానం చేసేదని చెప్తుంది. చూడు ఏముందా? ఏమో ఎవరు తెలుసు, అందరూ పోయింది మనం కూడా అట్లా పోయి చూసేద్దాం. ఏమై ఉంటది బిందు? వైట్ టైగర్. ఇంత పెద్ద వైట్ టైగర్ చూడకు. వైట్ టైగర్ అయితే ఇంతకుముందు చూసింది వైట్ టైగర్ కాదేమో. అవునా? అది ఎందుకు అంత నల్లగా ఉంది? ఇదేమో తెల్లగా ఉంది. అవునా? ఎంత పెద్ద ఉంది చూడు. వస్తుంది 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 మన ఇటు చూడు చూడు చూడు. అగ్గు అగ్గు మనం చూడు. అగ్గు అగ్గు. అది అట్లా ఊరికైనా రౌండ్ వేస్తుంది అంతేనా? మరి అది పోవడానికి ప్లేస్ లేదు కదా. అయ్యో అది జనాల సౌండ్ కి భయపడుతుంది యాక్చువల్గా. అంటే భయపడదామంటే నాకు డిస్టర్బెన్స్ ఉంటే నచ్చది అనిమల్స్ కి. అవి పోయి ఎక్కడో ప్రశాంతమైన ప్లేస్ ఈ టైంలో అనుకుంటే నైట్ టైం బయట ఆడతాయి కదా. అవును. సో ఈ డే టైంలో ఇట్లా డిస్టర్బెన్స్ ఉండే వరకు అది అరుస్తాను. ఇందాక అరుసా ఉంది. సో దానికి ఎక్కువ దూరం పోలేక అది ఇంట్లోనే తిరుగుతుంది. పాపం ఏదో అరుస్తుంది. అదే అరుస్తుంది. అవునా? అదే అరుస్తుంది. రాయల్ బెంగాల్ టైగర్. వైట్ టైగర్ అరుస్తుంది బిందు, బెంగాల్ టైగర్ కాదు. ఇక్కడ ఇదే అరుస్తుంది. మరి సౌండ్ ఏంది ఎక్కడ వినిపిస్తుంది? ఎక్కువ వస్తుంది దూరం ఉంటే. పెద్ద టైగర్ టైగర్ అనిపిస్తుంది. అగ్గు నడుస్తుంది చూడు చూడు మను. అగ్గు పోతుంది పోతుంది అటు పోతుంది చూడు. అగ్గు బామ్ బామ్. అగ్గు అటు 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 చూస్తాడంట టైగర్. అటు చూడు
చూడు మను, చూస్తున్నావా నువ్వు? చూస్తున్నావా నువ్వు? పోతుంది అది. అరే చూస్తున్నావా మను? అవును వాటర్ స్విమ్మింగ్ చేస్తుంది. మోనికా కుక్క కుక్క అది కుక్క కాదు నక్క. అక్కనా తోడేలా? నక్క కదా, నక్క తోడేలా అంటే ఒకటి కదా. ఇండియన్ ఉల్ఫ్ వేరు, ఫాక్స్ వేరు. ఇండియన్ ఉల్ఫ్ అని ఉంది, కాకపోతే అది చూస్తే సేమ్ ఊరుకుక్క లెక్క ఉన్నది. ఘోరంగా ఉంది. నక్క తోడేలంటే ఒక్కటే కాదు, నక్క వేరు తోడేలు వేరు. అవునా? అది బాగా చిక్కిపోయింది బాగా. సేమ్ స్ట్రీట్ లాగే. అవును, అది ఉల్ఫ్ లెక్క లేనే లేదు. ఉల్ఫ్ ఇట్లా మంచి హెవీగా ఉంటది. ఉల్ఫ్ పావు కూడా పెద్దగా ఉంటది. ఇండియన్ ఉల్ఫ్ అని పెట్టి కానీ సేమ్ నక్క లెక్క. అయితే నక్క అంత నమ్మేలా ఉంది, లేదంటే కుక్క అన్న నమ్మేలా ఉంది. ఫుడ్ తినట్లేవేమో బిందు అవి. ఫుడ్ తినలేదా? అంటే ఇప్పుడు ఇక్కడ చూసిన అన్ని అనిమల్స్ ఫుల్ సన్నగా ఉన్నాయి కదా. ఏమి లేదట ఇక్కడ. అందుకని అడిగినా మనం కూడా వెళ్దామా అని అడిగితే ఏం లేదంటుందా. అయ్యా ఇంకా మనం పోయిందే ఏం బెటర్ అయిపోయింది. అవును. చూసినావా అవేంటి నాన్న? వైట్ శాండ్స్ పక్కన బ్లాక్ శాండ్స్ ఇక్కడ. అవును చూసినావా? అట్లా చూస్తున్నాయి కదా, వాటిని కోసుకొని తినబుద్ధి అవుతుంది. ఇంకా ఇవేమో పీహనేమో అటు లోపల ఉంది. ఇటు సైడ్ కూడా ఉంది. ఇటు సైడ్ అటు లోపల ఉంది, బ్యాక్ సైడ్. ఫౌల్ ఏంది? ఫస్ట్ టైం ఉంటాను. ఫౌల్ ఏంది నాకు తెలియదు అసలు. నాకు కూడా తెలియదు. నేను ఇంకా ఇవంతా పికాక్లేమో అనుకుంటున్నా. పికాక్ పీహేన్ అవి తెలుసు కానీ ఫౌల్ అంటే ఫస్ట్ టైం వినడం. అక్కడ ఉన్నట్టున్న ఎలిఫెంట్లు చూద్దాం. అక్కడ ఎలిఫెంట్ బొమ్మ పెట్టారు. బొమ్మనా? అది ఎలిఫెంట్ బొమ్మనేనా కాదా? అగో తెల్లగా కనిపిస్తుంది. కాదేమో, అదేమో అదేది కాదు. ఎక్కుతావు అన్నమాట. అదే ఎలిఫెంట్లు కాదా? నేనే ఎలిఫెంట్. అగో లోపల ఉంటాయి. మరి అందరు చూస్తారు కదా, ఉండే ఉంటాయి. ఎలిఫెంట్ క్యాంప్ అట. ఎప్పుడు దగ్గర కూడా పోలేదు నేను. అవునా? ఎప్పుడు? మొన్న కర్ణాటక ట్రిప్. అవునా? నన్ను మాత్రం తీసుకోవు ఏ ట్రిప్ కి. సరిపోయింది. ఇక అట్లా చూసి ఇక చూసినా అనుకోవాలి అంతే. స్మాలర్ బిగ్గర్ అంటే స్మాల్ ఎలిఫెంట్లు పెద్ద ఎలిఫెంట్లు ఉంటాయి. కనిపిస్తున్నా ఒకటే ఎలిఫెంట్. బిందు అక్కడ బయట మామిడికాయ ఇట్లా కట్ చేసి ఉప్పుకారం నల్ల అమ్ముతారు. అన్న కొనిస్తావా బిందు? అది నేను అది దీన్ని చాలా రోజులు అవుతుంది తెలుసా. సరే అవును, ఎంతైనా వాడు నువ్వు ఎత్తుకుంటేనే మంచిగా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆకలి కూడా అవుతుంది, అందుకనే కొంచెం పేస్ట్ తింటున్నాం.
ఏం బాగాలేవు, ఒక పేస్ట్రీ కొంచెం బాగుంది. లయన్ చూద్దాం బా అని లయన్ చూడు. లయన్ 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 మను లయన్ లయన్ అక్కడ లయన్ అంటే నేనే కానీ ఇప్పుడు బయట నిజం లయన్ ఉంది. సరిపోయింది జోకు. చూడు ఎగ్గు లయన్ చూడు మను అగు చూడు చూసు మను నేనే చేస్తుందిరా, నేనే చూస్తుంది మను. అమ్మ మను పెద్ద లయన్ మను. చూసిందా? నేను చూసిందా? చూసింది. చూడు అది తింటుంది మంచిగా. అదేంటి కదులుతలేదు బొమ్మ లెక్క? అది నోరు ఆడిస్తుంది కదా, తింటుంది. స్టాచ్యూ అనుకున్నావా? నేను కూడా అక్కడ నుంచి చూసి స్టాచ్యూ అనుకున్నా, దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది తింటుంటే. అరే బెబ్బెబ్బా అంటున్నావేంట్రా, దాన్ని పిలుస్తున్నావేంట్రా? అనే చూడు మను, ఇంకో రైనోసర్ చూడు. ఓ చూస్తున్నావు, చూడు వస్తుంది, అది వస్తుంది. రోజు చూస్తాను వాడు, అంటే ఏమనిపించలేదు. బిందు అక్కడ ఏముందో ఏందో అంతమంది ఉన్నారు. దా పోయేదా చూద్దాం. వైన్ షాప్ కావచ్చు. నీకెప్పుడు అదే పని ఏదో వైన్ షాప్ తర్వాత ఇంత జనాలు ఇక్కడనే మరి. ఏ జిరాఫీ, నేను ఫస్ట్ టైం తెలుసా జిరాఫీ చూడ్డాము. ఎందుకు దానికి మెడలేదు ఉంది, ఇంటికి పెట్టుకున్నా. కానీ జిరాఫీ ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఉంది, ఇదేంటి బ్లాక్ కలర్ ఉంది జిరాఫీ. ఇక్కడ ఎండకు నల్లగా అంతే అంటావా? బ్లాక్ కలర్ వావ్, ఎల్లో కలర్ వావ్, పర్పుల్ కలర్ వావ్. మా చిన్నోడు యానిమల్స్ని బర్డ్స్ని చూసి బాగా ఎగ్జైట్ అవుతాడు అనుకున్నా, కానీ అబ్జర్వేషన్ మోడ్లోకి వెళ్ళిపోయిండు. బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేసి వాడికి బాగా నిద్ర వచ్చింది, పడుకున్నాడు. ఇప్పుడు చిన్నాడు కదా అబ్జర్వ్ చేస్తున్నాడు, కానీ కాస్త పెద్ద అయ్యాక మళ్ళీ తీసుకొచ్చి అన్నీ చూపిస్తాము. ఈరోజుకి వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్. కమెంట్ కూడా చేయండి. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చి మంచిగా చూపించండి. యానిమల్స్, బర్డ్స్, పెద్దవాళ్ళు చూడని కూడా అన్ని యానిమల్స్ ఉన్నాయి. సో అందరూ వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. థ్యాంక్ యూ.